రైట్. ఎన్నికల అనంతరం మొదటిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉండడం చూస్తున్నాం. ఐపాక్ స్టాఫ్ని ఆయన కలవడానికి ఐపాక్ ఆఫీస్కి వచ్చారు. అనంతరం గత ఎన్నికల కంటే ఎక్కువగా సీట్లు సాధించబోతున్నాం, మళ్ళీ చరిత్ర సృష్టించబోతున్నాం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చూసాం. దీనిపైన మరింత విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, రెండు అంశాలు. ఎన్నికల అనంతరం మనం ఏ ప్రముఖ వార్తాపత్రికలు చూసినా ఎక్కడ కూడా హడావిడి కానీ ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడుతుండడం కానీ మనం చూడలేదనే చెప్పాలి. రైట్, జరుగుతున్న ఘటనలు పక్కన పెడతాం. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ఆఫీస్కి రావటం, ఆయన మాట్లాడడం కూడా ప్రస్తుతం మనం చూసాం. చరిత్ర సృష్టిస్తున్నాం, ప్రభంజనం సృష్టిస్తుంది వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు. ఒకంత ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా కనబడుతున్న క్రమంలో ఎలా చూడాలి దీన్ని? జగన్మోహన్ రెడ్డి స్పీచ్ను చూస్తే, ఐపాక్ వాళ్ళతో మాట్లాడినటువంటి స్పీచ్ చూస్తే రెండు అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2019లో 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాలు గెలిచాము, 22 పార్లమెంట్ స్థానాలు గెలిచాము. ఇది 2019. 2024లో 151 స్థానాల కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలుస్తాము, 22 పార్లమెంట్ స్థానాల కంటే కూడా ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని చాలా స్పష్టంగా, చాలా కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆయన మొత్తం ఎలక్షనీరింగ్ జరిగిన తర్వాత, పోలింగ్ పర్సెంటేజ్లు వచ్చిన తర్వాత, అందరితో అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత కాన్ఫిడెంట్గా చెప్తున్నటువంటి మాట. నిన్నటి నుంచి కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నారు. డెఫినెట్గా ఇది ఒక ప్రభంజనం అని చెప్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట 151 అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువగా గెలుస్తామనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. పార్లమెంట్ స్థానాలు కూడా పెరుగుతాయనేటువంటిది. 2019లోనే ఒక సునామీ వచ్చింది, ఇది అంతకంటే మించిన ప్రభంజనం అనేటువంటిది చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈసారి ఫలితాలు వచ్చిన తర్వాత దేశం మొత్తం స్టాండప్ అంటే నిలబడి ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు, వైఎస్ఆర్సీపీ వైపు చూస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఐపాక్ ప్రతినిధులకు అండ్ థ్యాంక్స్ కూడా చెప్పారు. గత ఏడాదిన్నరగా వాళ్ళు చేసినటువంటి కృషికి వాళ్ళకు ధన్యవాదాలు కూడా చెప్పారు. గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఒక డెలివరీ మెకానిజం, గవర్నెన్స్ అనేటువంటిది, పరిపాలన అనేటువంటిది ప్రజలు చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారు, మనకు ఓటు వేశారు అనేటువంటి మాట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇది డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి నుంచి వచ్చినటువంటి, కాన్ఫిడెంట్గా వచ్చినటువంటి ఒక మాటను మనం చూస్తున్నాం. డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ గతం కంటే మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది. ఏదో 100 సీట్లు 110 సీట్లు కాదు, ఏకంగా 151 సీట్ల రికార్డును కూడా వైఎస్ఆర్సీపీ బ్రేక్ చేయబోతుందని డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట. డెఫినెట్గా మనం చూడొచ్చు, ఒక ముఖ్యమంత్రి ఒక కామెంట్ చేస్తున్నప్పుడు, పొలిటికల్గా పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఆయన దగ్గర అన్ని లెక్కలు ఉంటాయి, అన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, అన్ని సర్వేలు ఉంటాయి. ఆ తర్వాత కాన్ఫిడెంట్గా ఆయన ఈ మొత్తం ప్రకటన చేశారు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ కోసము గత 2-3 రోజుల నుంచి చాలా మంది ఫోన్లు చేసుకుంటుంటారు, ఒపీనియన్లు తెలుసుకుని ఉంటారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట, 151 అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తారనేటువంటిది. కాన్ఫిడెంట్ చూడాలి. ఎవరైనా కానీ మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తారు, కానీ ముఖ్యమంత్రి మాట మనం చూస్తే 151 స్థానాలను మించి రిజల్ట్ రాబోతోంది. 22 పార్లమెంట్ కంటే ఎక్కువ సీట్లు గెలిచిపోతున్నాం. వైనాట్ 175 అనేటువంటి మాట అక్కడ గట్టిగా వినిపిస్తోంది. ఐపాక్ సంబంధించిన సభ్యులు కూడా చాలా మంది వైనాట్ 175 అనేటువంటి నినాదాలు చేస్తున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ మనం చూడాలి. పొలిటికల్ పార్టీ ఎలక్షన్స్ తర్వాత 3 రోజులకు ఈ రోజు వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటన చూస్తే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో రాబోయేది ప్రభంజనం, రాబోయేది వైఎస్ఆర్సీపీ సునామీ అనేటువంటి ఒక ఇండికేషన్ ముందుగానే కనిపిస్తుంది. హరి, రైట్. అయితే మన కరెస్పాండెంట్ సతీష్ అలాగే రవీందర్ కూడా ఉన్నారు. అయితే ఒక మాట ఇక్కడ, రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉండడం మనం చూస్తుంటాం, బయటకు వచ్చి ఏ రకంగా కామెంట్ చేసేది మనం రివాజ్గా చూస్తుంటాం. కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే ఆయన ఏ మాట కూడా మాట్లాడే ముందు చాలా ఆచితూచి వ్యవహరిస్తారు. మాట్లాడుతున్నారు అంటే కనుక చాలా దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనేది చాలా మందికి తెలిసిన అంశమే. ప్రస్తుతం 3 రోజులు గడిచింది ఎన్నికలై, ఆయన బయటకు వచ్చి ఇదే మాట్లాడడం. ఎన్నికల రోజు మనం చూసాం, ఒక ట్వీట్ చేశారు, తన ఓటు వేయక ముందు అందరూ బయటికి రావాలి, అక్క చెల్లెమ్మలు, అవ్వతాతలు, రైతన్నలు అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఒక పిలుపునిచ్చి ఆయన తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత ప్రస్తుతం ఐపాక్ ఆఫీస్లో ఇలా బయటకు వచ్చారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూనే ఏ రకమైన ప్రభంజనం సృష్టించబోతున్నాం అనేది కాన్ఫిడెంట్గా చెప్పారు. ఎలా చూడాలి అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోట వెంట మాట వచ్చింది అంటే కనుక దానికి చాలా విలువ ఉంటుంది అనేది మాట్లాడుతూ ఉంటారు. ఎలా విశ్లేషించాలి క్లుప్తంగా చెప్పండి. విల్ గో టు సతీష్ టు.
డెఫినెట్గా 3 అంశాలు నేను ఇక్కడ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి 175కు 175 అనేటువంటి ఒక బెంచ్ మార్క్, ఒక టార్గెట్ జగన్మోహన్ రెడ్డికి ఎవరూ పెట్టలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు తాను పెట్టుకున్నటువంటి బెంచ్ మార్క్ అది 175 స్థానాలకు 175 స్థానాలు గెలవాలి అనేటువంటిది. రెండో అంశం, నేను మంచి చేస్తేనే ఓటు వేయండి అనేటువంటిది ధైర్యంగా క్యాంపెయిన్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఆయన. ఇప్పుడు నేను 150 స్థానాలు 2019లో గెలిచాను, అంతకంటే ఎక్కువ గెలుస్తున్నాను కూడా ఆయన చెప్తున్నటువంటి కాన్ఫిడెన్స్ ఇది. కాబట్టి ఈ 3 అంశాలను, తనకు తాను 175 స్థానాలను ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, నేను మంచి చేస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడిగాడు, ఈ రోజు 151 స్థానాల కంటే నేను మళ్ళీ ఎక్కువ గెలవబోతున్నాను అనేటువంటి కాన్ఫిడెన్స్ ముఖ్యమంత్రిలో కనిపిస్తోంది. కాబట్టి డెఫినెట్గా ఇది ముఖ్యమంత్రి పూర్తిగా కాన్ఫిడెన్స్ తోని, తనకున్నటువంటి లెక్కలతోని రాబోయేటువంటి ప్రభంజనాన్ని ముందే ప్రకటించారు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. హరి, ఓకే, లెట్స్ గో టు సతీష్. మీరు ఉండండి, సతీష్తో కూడా మాట్లాడదాం. సతీష్, చెప్పండి, ఐపాక్ ఆఫీస్లో ఎలాంటి వాతావరణం కనిపించింది? సో సంవత్సరంన్నరగా మీ ఎఫర్ట్స్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నారని ఆయన మాట్లాడారు. ఇలాంటి ఫలితాలకు మీరు కారణమని ఆయన అప్రిషియేట్ చేసింది కూడా మనం విన్నాం. యావత్ భారతదేశం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతోంది ఈ ఫలితాలను అనేది ఆయన మాటల్లో విన్నాం. మనం ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందన్నది మాటలతోనే అర్థమవుతుంది. ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి ఐపాక్ కార్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఐపాక్ ఆ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో గత సంవత్సరం నుండి ఐపాక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి చేసినటువంటి వాళ్ళందరితో కూడా భేటీ అయ్యారు. వాళ్ళు వ్యక్తిగతంగా పరిచయం చేసుకుని ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఒక రాజకీయంగా సంచలనంగా మారింది. ఎందుకంటే 2019లో ఏ విధంగా అయితే 151 ఎమ్మెల్యే సీట్లు 22 ఎంపీ స్థానాల్లో గెలిచామో ఈసారి అంతకు మించి రాబోతున్నాయన్న అంశాన్ని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే తన ఎన్నికల ప్రణాళిక అమలులో చాలా స్పష్టమైనటువంటి ఆధిపత్యాన్ని కొనసాగించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాను అనుకున్నట్టుగా ఎన్నికల నిర్వహణ జరిగింది, ఎన్నికల ప్రక్రియ చేసుకోగలిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కంప్లీట్ గా ఏమనుకుందో అదే గ్రౌండ్ రియాలిటీలో చేయగలిగింది. సో ఆ కాన్ఫిడెన్స్ తో వచ్చినటువంటి ఆ మాటలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పారని చెప్పొచ్చు. 151 ఎమ్మెల్యే సీట్లు 22 ఎంపీ స్థానాలు గతంలో 2019లో గెలిచాం. ఈసారి అంతకు మించి రాబోతున్న అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రకటన చేయడం అనేది ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే చాలా స్ట్రాటజికల్ మొదటి నుండి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్న అంశాన్ని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఎవరైతే ఆ మహిళలకు ప్రధానంగా గత 5 సంవత్సరాల్లో మహిళల్లో సంక్షేమ పథకాలు అందించడం ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆర్థిక స్వావలంబన పొందేలాగా సాధికారత సాధించేలాగా చేసినటువంటి ప్రయత్నానికి మహిళలు ఖచ్చితంగా మద్దతుగా నిలుస్తారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారు. అందుకనే ఓటింగ్ సమయంలో కూడా మహిళలు, అవ్వాతాతలు, ఎవరైతే రైతులు ఉన్నారో సో వీళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అన్నారు. ఈ వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో నమోదైనటువంటి 81.86% పోలింగ్ లో అత్యధికంగా మహిళలు ఓటుకు వినియోగించుకున్నారు. 152 నియోజకవర్గాల్లో దాదాపుగా పురుషుల కంటే మహిళలు అత్యధికంగా ఓటుకు వినియోగించుకున్నారు. 22 లోక్సభ స్థానాల పరిధిలో పురుషుల కంటే మహిళలు అత్యధికంగా ఓటుకు వినియోగించుకున్నారు. సో ఇవన్నీ అంచనా వేసిన తర్వాత సో జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి కూడా రాజకీయ వర్గాల్లో గత 2 పోలింగ్ జరిగిన మరుసటి రోజు నుండి కూడా మరుక్షణం నుండి కూడా ఒకటే ఆసక్తి ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు చెప్పబోతున్నారు, గవర్నమెంట్ ఎన్ని సీట్లతో రాబోతుందన్న అంశం చెప్పబోతున్న ఒక ఆసక్తి ఉంది. సో ఖచ్చితంగా ఎందుకంటే 2019లో కూడా ఇదే జరిగింది. 2019లో కూడా అప్పుడు ఐపాక్ కార్యాలయానికి కూడా అప్పుడు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత వెళ్లారు, వాళ్ళందరినీ కూడా సతీష్ కలిశారు, వాళ్ళందరితో కూడా సెల్ఫీ కూడా దిగిన పరిస్థితి.